హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఏం మొక్క చూపిస్తున్నాను అనుకుంటున్నారా? పోల్చుకోండి. చాలామందికి తెలియదు అనుకుంటా బహుశా, ఎందుకంటే ఇది పూర్వకాలంలో ఎక్కువగా ఉండేది. మన దగ్గరికి వచ్చేటప్పుడు తగ్గిపోయిందండి. కానీ కొంతమంది నర్సరీ వాళ్ళు బాగా పెంచుతున్నారు. నాకేదేమో వామాక్షి గారు ఇచ్చారు. వామాక్షి గారు ధన్యవాదాలండి. ఇదేంటంటే ఎర్ర గోంగూర అండి దీని పేరు. దీంట్లో ఏంటంటే చాలా పొటాషియము, ఐరను చాలా పుష్కలంగా ఉంటుందండి మనకి. ఇది పచ్చడి పప్పులో వేసుకొని పచ్చడి చేసుకొని తింటే మామూలు గోంగూరలాగే. ఇది ఎర్ర గోంగూర, ఇది తెల్ల గోంగూర, అంతే తేడా దీనికి దానికి, మరేమీ కాదు. కానీ దానికన్నా దీంట్లో విటమిన్ మినరల్స్ అన్నీ ఎక్కువగా ఉన్నాయండి. ఐరన్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఏమో A1 A3 కూడా మనకి విటమిన్ ఇస్తుందండి. దీనివల్ల ఇది మనం పప్పులోని పచ్చడిగా తింటే ఈ ఆకు చూసారా. నెక్స్ట్ ఏమో B2 B9 కూడా ఉంటుందండి దీంట్లోని. మనకి చాలా చక్కగా పచ్చడి చేసుకొని తినొచ్చు. చూసారా, దీని చిగుర్లు ఇలా ఉన్నాయి. ఇది ఎర్ర గోంగూర అండి. సరే, B2 B9 కూడా దీంట్లో మనకి బాగా పుష్కలంగా దొరుకుతుంది. A1 అంటే మీ అందరికీ తెలిసిందే, కంటి చూపు కోసం మనం తింటాము. దంతాలు దిగుతుంది కూడా మనం మంచిదండి. ఇది మన దంతాల విషయంలో కూడా చాలా మంచిది. ఇది ఆంధ్ర వాళ్ళంటేనే గోంగూర లేకపోతే అసలు వాళ్ళు అన్నం కూడా తినరేమో చాలామంది. దాంట్లో ఇది ఎర్ర గోంగూర అండి. అది తెల్ల గోంగూర, ఇది ఎర్ర గోంగూర. తెల్ల గోంగూర కూడా ఉంది, అది మరొక వీడియో చేస్తాను నేను. ఇది ఎర్ర గోంగూర అండి దీని పేరు. బాగుంది కదా, ఎర్రగా చాలా బాగుంది. దీంట్లో విటమిన్ మినరల్స్ ఉంటాయి. అందరూ తప్పకుండా తినాల్సింది. పప్పులో వేసుకోవచ్చు. నెక్స్ట్ ఏమో పచ్చడిగా కూడా చేసుకొని తినొచ్చు. సేమ్ ఆ గోంగూరలాగే, దీంట్లో ఏమీ స్పెషల్గా ఏమీ కాదు, ఆ గోంగూరలాగే మనం తినొచ్చు. చాలా ఒంటికి చాలా మంచిదండి, మన హెల్త్ ప్రాబ్లంకి చాలా మంచిది. తర్వాత షుగర్ వ్యాధికి కూడా మంచిది అనేసి అంటున్నారు. అది షుగర్ వ్యాధిని కూడా నియంత్రిస్తుంది, మధుమేహాన్ని నియంత్రిస్తుంది అని అంటున్నారండి. కాబట్టి మనం తింటే ఏమీ నష్టమేంటి లేదండి. ఇది ఆ గోంగూరలాగా ఇది కూడా మనం చాలా బాగా తినొచ్చు. అందరూ తినవలసిన మొక్క. ఇది చిన్న ఈ కుండీలో పెట్టాను నేను. చూసారా, ఈ కుండీలో పెట్టాను. ఎందుకంటే పక్కల నుంచి మొక్కలన్నీ వచ్చేస్తాయి. ఇవి ఆవిడ కొత్తగా నాకు గిఫ్ట్ చేశారండి వామాక్షి గారు ధన్యవాదాలండి ఈ మొక్క ఇచ్చినందుకు. అందుకని వెడల్పు కుండీలో పెట్టాను నేను. దాని మీద వామాకులు, అంటే ఇప్పుడు సమ్మర్ కదా ఇది, అందుకని వామాకులు మల్చింగ్గా వేశానండి. వామాకులు కూడా చాలా మంచిది వీటికి. ఏ మొక్కకైనా వామాకులు చాలా మంచివండి. అందుకని నేను మల్చింగ్గా వేసుకున్నాను, అంతే, మరేం కాదు. మట్టి మిశ్రమం కూడా ఏమి ఇది లేదండి, మామూలు నార్మల్ మట్టిలోనే పెట్టాను. దీనికి ప్రత్యేకంగా ఏం లేదు, అన్ని మొక్కలకి ఇచ్చినట్టుగానే నేను ప్రతి మొక్కకి అలాగే ఒకేలా ఇస్తానండి. ఒక్కొక్క దానికి మాత్రం నీళ్లు వీటికి తక్కువగా ఉన్న వాటికి ఇసుక ఎక్కువ శాతం ఇస్తానండి. అది చూసుకొని, అది అందరికీ గార్డెనర్స్ అందరికీ తెలిసిందే కదా. ఇదండి ఎర్ర గోంగూర. బాగుందా? బాగుంటే లైక్ ఆర్ కామెంట్, ఇంకా ఇష్టపడితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.